హలో దోస్తులు, ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా మన పేజీలో. కరెంట్ అఫైర్స్తో పాటు మీకు ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్దామనుకుంటున్నాను. మెయిన్‌గా కరెంట్ అఫైర్స్ నేనైతే ఇంతకుముందు నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్పనా? కరెంట్ అఫైర్స్ మొత్తం ఒక ఇయర్‌కి సంబంధించిన బుక్ తీసుకొని ఎగ్జామ్‌కి ముందు మొత్తం ఏదో బిట్స్ వైస్‌గా చదివేదాన్ని. మనకు ఆ బిట్స్ గుర్తుంటాయి. అందులో పేర్లు అంటే ఒకటికి 2 సార్లు రివిజన్ చేయడం వల్ల బిట్స్ రూపంలో అయితే పేర్లు గుర్తుంటాయి. కానీ మనకు ఎగ్జామ్‌లు ఇప్పుడు ఏ విధంగా ఇస్తున్నారు మీ అందరికీ తెలుసు. డిస్క్రిప్టివ్ మాదిరిగా అంటే ఆ క్వెషన్‌కి ఆప్షన్స్‌లో ఏముంటాయి? ఏబీసీడీ ఏ కరెక్టు, ఏ మాత్రమే కరెక్టు, బి కరెక్టు, బీసీ మాత్రమే కరెక్టు ఇలా కన్‌ఫ్యూజన్ చేయడానికి మనకు ఆ వేలో క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. బిట్స్ వైస్‌గా చదివితే మాత్రం మనం కరెంట్ అఫైర్స్‌ను గుర్తించుకోలేము. అందులో స్కోర్ గూడా అవ్వదు. కాబట్టి కరెంట్ అఫైర్స్‌ని మనం బాగా డెప్త్‌గా చదవాల్సి ఉంటుంది. కాబట్టి డైలీ న్యూస్ పేపర్ చదివితే మనకు ఆ విషయం మీద అవగాహన అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీరెప్పుడు గుర్తుంచుకోండి, కరెంట్ అఫైర్స్‌ని ఎప్పుడు మీరు బిట్స్ వైస్ చదవకండి. ఒక ఒక టాపిక్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు ఎన్నికల సంఘం ఇచ్చారనుకోని, ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది? దాన్నెప్పుడు స్థాపించారు? దానికి ప్రస్తుతం ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు? అనేవి మనకు అవి ఈజీగా తెలిసిపోతాయి. ఎందుకంటే ఆ బిట్స్ వైస్‌గా వన్ లైన్ క్వెషన్‌గా ఉంటాయి కాబట్టి వాటిని మనం చదువుకుంటాం, గుర్తుపెట్టుకుంటాం కానీ దానికి అది అసలు ఏమేం పని చేస్తుంది? దానికి సంబంధించిన వివరాలు మొత్తం మనం తెలుసుకున్నామంటే, క్వెషన్‌ని తిప్పి తిప్పి ఇచ్చినా కూడా మనం రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు బిట్స్ వైస్‌గా కరెంట్ అఫైర్స్ చదవకండి. డిస్క్రిప్టివ్ మాదిరిగా, ఒక ఎస్సే మాదిరిగా దానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోండి. అప్పుడే మనకు బిట్స్ వైస్ ఇచ్చిన ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఆహ్, ఏమంటారు డిస్క్రిప్టివ్ టైప్‌లో ఆప్షన్స్‌లో ఇస్తారుగా ఏ మాత్రం కరెక్టు, బి మాత్రం కరెక్టు. ఒక్కోసారి మనం కన్‌ఫ్యూజ్ చేయడానికి డేట్‌లు మరియు ప్లేస్‌లు గూడా మార్చిస్తారు. మనం ఏంటి దాని ఆన్సర్ తెలుస్తది. డేట్‌లు, ప్లేస్ అనేది గుర్తుపెట్టుకోము మనం. కాబట్టి అక్కడ కన్‌ఫ్యూజ్ అయిపోయి మనకు తెలిసింది ఆన్సర్ కరెక్ట్ అనుకోని రాసేస్తాము. అక్కడ మనకు మిస్టేక్స్‌లో మార్క్స్ అనేవి పోతాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్‌ని చాలా జాగ్రత్తగా చదువుకోండి. దానికి సంబంధించి నోట్స్ రాసుకోండి. చదవడం మాత్రమే కాదు, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన నోట్స్ కూడా మీరు రాసుకోండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మనకు ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంటు. కరెంట్ అఫైర్సే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా చాలా ఇంపార్టెంటు. అందులో కరెంట్ అఫైర్స్ మెయిన్‌గా బిట్స్ వైస్ చదవకుండా చాలా లోతుగా దాని గురించి చదువుకోండి. అప్పుడే మనకు సబ్జెక్ట్ అవగాహన పెరుగుతుంది. దాని గురించి మనం ఈజీగా రాయగలుగుతాం. ఓకేనా? అదేవిధంగా మీకు షార్ట్ నోట్స్, ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా షార్ట్ నోట్స్ అంటారు. ఆ షార్ట్ నోట్స్ అనేది మీరు చివర్లో రాసుకోండి. మీ ప్రిపరేషన్ మొత్తం పూర్తయిన తర్వాత మీరు సొంతంగా రాసుకోండి. వేరొకరు ఇచ్చిన షార్ట్ నోట్స్ అనేది మీరు అస్సలు ఫాలో అవ్వద్దు. నేను చెప్తున్నాను గదా! వేరొకరు షార్ట్ నోట్స్ చూస్తే ఆ బిట్స్ వైస్ తెలుస్తది గానీ, ఆ సబ్జెక్ట్ ఏంది? అసలు అక్కడ ఏం జరుగుతుంది? దాని గురించి సమగ్ర ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలీదు. కాబట్టి బేసిక్స్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్స్ తెలవాలంటే సబ్జెక్టు పూర్తిగా చదవాలి. పూర్తిగా చదివి ఆ సబ్జెక్ట్ మీద మీకు అవగాహన వచ్చిన తర్వాతే మీకు మీరుగా షార్ట్ నోట్స్ మీకు ఏ విధంగా అయితే గుర్తుంటదో ఆ వేలో మీకు మీరుగా షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి. ఓకేనా? ఇంకొకరిచ్చిన షార్ట్ నోట్స్ అనేది ఒకవేళ మీరు షార్ట్ నోట్స్ రాసుకున్నా కూడా తర్వాత మీకు చూడాలనిపిస్తే వేరొకరి షార్ట్ నోట్స్ చూడండి. అంతేగాని డైరెక్ట్‌గా వేరొకరు ఇస్తున్న షార్ట్ నోట్స్, షార్ట్ కట్స్ చూసుకుంటూ చదవకండి. అవి మనకు టెంపరరీగా అప్పుడప్పుడు కొన్ని క్వెషన్స్ ఆన్సర్‌లు వచ్చేసరికి నాకు మొత్తం వచ్చేసిందని అనుకుంటాం. కానీ సబ్జెక్టు అనేది చాలా డెప్త్‌గా ఉంటుంది. క్వెషన్స్ కూడా డెప్త్‌గా ఇస్తారు. ఎలా ఇస్తారో ఏంటో మనకు తెలీదు కాబట్టి అన్ని వేలో మనం అలర్ట్‌గా ఉండాలి. అన్ని రకాలుగా చదువుకొని సిద్ధంగా ఉంటే వాళ్ళు క్వెషన్స్ ఎలా ఇచ్చినా రాయడానికి మనం సిద్ధంగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోండి. అలా కరెంట్ అఫైర్స్‌ని కూడా బిట్స్ వైస్ ప్రిపేర్ అవ్వకండి. బుక్స్ ఇండియా ఇయర్ బుక్స్ తీసుకోండి. కానీ మీరు ఓన్‌గా నోట్స్ రాసుకున్న తర్వాత తర్వాత దాన్ని చూడండి. అంతేగాని ఫస్టే డైరెక్ట్ నేను ఒక ఇయర్ బుక్ తీసుకొని అందులో కరెంట్ అఫైర్స్ అన్నీ చదివేసుకొని బట్టి పడతానంటే రాదు. వస్తది. ఏమొస్తది? ఓన్లీ బిట్స్ ఒస్తాయి. క్వెషన్ జూసి దీనికి ఇది ఆన్సర్ అని చెప్పేస్తాం. కానీ దానికి ఇంకా కింద ఏబీసీడీ దానికి సంబంధించి ఇంకా లోతుగా గూడా వాడు ఆప్షన్స్ ఇస్తాడు. క్వెషన్ ఒక సింగిల్ లైన్‌లో ఉన్నా గూడా ఆప్షన్‌లో 2, 3 రకాలుగా తిప్పి తిప్పి ఇచ్చి మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తారు. ఆ కన్‌ఫ్యూషన్ లేకుండా ఉండడానికే మనం కొంచెం లోతుగా చదువుకోవాలని చెప్తున్నాను. ఓకేనా?
సోది ఎక్కువైందా? సోది కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. రోజు మీకు చెప్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్ కరెంట్ అఫైర్స్లో వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇలా చెప్పాలని నాకు అనిపించింది, అందుకే చెప్తున్నాను. నేను ఫాలో అయ్యే మెథడ్ మీకు చెప్తున్నాను. నేను కరెంట్ అఫైర్స్ డైలీ ఒక 1 అవర్ ఖచ్చితంగా కేటాయిస్తాను. అందులో ఒక టాపిక్ ఇచ్చారనుకో, ఇప్పుడు ఇస్రోకి సంబంధించి అదొక ప్రయోగం చేసిందనుకో, అది ఎన్నో ప్రయోగం, దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఒకవేళ పేపర్లో ఇవ్వకపోతే గూగుల్లో సెర్చ్ చేసి కూడా నేను పూర్తిగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుంటానన్నమాట. అప్పుడు మనకు ఆ టాపిక్ సంబంధించిన మొత్తం అనేది మనకు అవగాహన వస్తుంది. కాబట్టి అప్పుడు ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం రాయగలము. ఆ టాపిక్ మీద మనకు అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇస్రో ఒక ప్రయోగం చేసింది. ఆ ప్రయోగానికి సంబంధించి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఆ టాపిక్ అనేది ఉంటుంది. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకు కవర్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది. అట్లా కోరిలేట్ చేసుకుంటూ చదువుకోండి, ఓకేనా. జనవరి 30, ఇప్పుడు జనవరి 30, రేపు జనవరి 31కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటే తర్వాత మనకు బడ్జెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బడ్జెట్ కూడా ఎలా చదవాలనేది చూద్దాం. ఎందుకంటే చాలా అందులో నెంబర్స్, ఇంత ఖర్చు పెట్టారు, ఒక్కో రంగానికి ఇంత వ్యయం ఇచ్చారు, ఇంత శాతం కేటాయించారని చాలా లెక్కలు ఉంటాయి. అవన్నీ చూడగానే మనకు భయం వేస్తుంది, అసలు ఎలా చదవాలో అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ ఆ బడ్జెట్ రాబోతుంది కాబట్టి మనం తొందరగా ఈ జనవరి 31కి సంబంధించి రేపు చెప్తాను. రేపటికల్లా మనకు జనవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తం ఫినిష్ అవుతుంది. టైం ఉంటే ఒకరోజు ఈ జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ మనం రివిజన్ చేద్దాం. నేను రివిజన్కి కూడా ఒక వీడియో తీస్తాను. చాలా ఉంటుంది, 30 డేస్కు సంబంధించి కాబట్టి చాలా ఉంటుంది. లాంగ్ వీడియోనే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం. మనకు సబ్స్క్రైబర్లు కూడా పెరగట్లేదు, ఎవరు క్వశ్చన్లు అడగట్లేదు. అడిగితే నాకు వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. చూద్దాం. ముందు వాళ్ళు వచ్చి అడిగినా అడగకపోయినా నేను మాత్రం నా రివిజన్ కోసమైనా జనవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది చేస్తాను. మధ్యలో మనకు ఒక వారం రోజులు సంక్రాంతి పండగకి వెళ్ళడం వల్ల ఒక వారం రోజుల కరెంట్ అఫైర్స్ మిస్ అయింది. ఆ మిస్ అయిన కరెంట్ అఫైర్స్ కూడా మనకు ప్రతిభా పేపర్లో కరెంట్ అఫైర్స్ అని ఒకటి ఇస్తాడు కదా, దాంట్లో కొంచెం కవర్ అవుతాయి. ఎక్కడ పోవు, ఏ బిట్స్ ఏదో రకంగా కవర్ అయిపోతాయి. కాబట్టి జనవరి నెలకు సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ నేను ఇలా రాసుకున్నాను. మొత్తం దాదాపు ఇది లాస్ట్ ఆగస్టు నుంచి ఉంది. ఆగస్టు నుంచి ఇప్పుడు జనవరికి సంబంధించి మధ్యలో కొన్ని రోజులు మిస్ అయింది. అదేవిధంగా మనం జూన్ నుంచి డిసెంబర్ వరకు డిసెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రౌండప్ కూడా చూసాము. అవి కూడా కవర్ అయ్యాయి. కాబట్టి నేను ఓన్లీ జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది రివిజన్ చేస్తాను. అదొక వీడియో అనేది రిలీజ్ చేస్తాను. ఇలా ప్రతి మంత్కు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా మనం చూసుకుందాం. అలా చేసుకుంటే మనకు రివిజన్ అయినట్టు కూడా ఉంటుంది. ఓన్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇది నేను మీకు చెప్పాలనుకున్నాను. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే. మీరు దీన్ని ఫాలో అవ్వాలని లేదు, అవ్వకూడదని లేదు. ఇది మీ ఇష్టం. మీకు ఎలా అనిపిస్తే, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి, ఓకేనా. జనవరి 30, 2025కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. అందులో ఇస్రో అనేది సెంచరీ చేసింది. సెంచరీ ఏ విషయంలో చేసింది? దాని ప్రయోగాలు మొత్తం ఒక 100 ప్రయోగాలు అనేవి ఇప్పటి వరకు చేసింది. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని సక్సెస్ అవ్వలేదు. అట్లా తన 100వ ప్రయోగం ఏది అంటే GSLV F-15 NVS-02 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టిన GSLV F-15 అనేది ఏ ఉపగ్రహాన్ని? NVS-02 అనే ఉపగ్రహాన్ని GSLV F-15 అనే రాకెట్, ఈ రాకెట్ అనేది NVS-02 అనే ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇది మన ఇస్రో యొక్క 100వ ప్రయోగం. NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టింది. ఏ ఆర్బిట్లో? జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, GTO అంటారు. జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టింది. ఇది 2250 kgల NVS-02 స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ, నావిక్ అంటారు. దాంట్లో 2వ జనరేషన్ ఉపగ్రహం. ఈ NVS-02 అనేది ఎంత బరువు ఉందంటే 2250 kgల బరువు. మరి ఇది స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను నావిక్ అంటారు. అందులో 2వ జనరేషన్ ఉపగ్రహం ఈ NVS-02. ఇందులో ఉండే రుబీడియం
అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్. రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్ అనేది అణుగడియారం. అణుగడియారం ఈ ఉపగ్రహానికి కీలకం. ఇందులో ఉన్న అణుగడియారం ఏంటి? NVS-02లో ఒక అణుగడియారాన్ని ఉపయోగించారు. అది ఏంటంటే రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్. ఉపరితల వాయు సముద్ర నావిగేషన్, వ్యవసాయం, శాటిలైట్ గమన మార్గం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ITO తదితరాలకు ఈ NVS-02 సేవలు ఉపయోగపడతాయని ఇస్రో పేర్కొంది. అసలు ఇది దీని ముఖ్య మోటో ఏంటి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఉపగ్రహాన్ని ఎందుకు ప్రయోగించారంటే ఉపరితలం, వాయువు మరియు సముద్ర నావిగేషన్, వ్యవసాయం, శాటిలైట్ గమన మార్గం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ITO తదితరాలకు NVS-02 సేవలు అనేవి ఉపయోగపడతాయని ఇస్రో పేర్కొంది. 1976లో SLV-3తో మొదలైన మన ఇస్రో ప్రయాణం ఫస్ట్ ఎప్పుడు SLV-3 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. SLV-3 అనే రాకెట్ని 1976లో ఫస్ట్ ఉపగ్రహ ప్రయోగం అనేది ఎప్పుడు జరిగింది ఇస్రో నుంచి అంటే 1976లో. అప్పుడు అబ్దుల్ కలాం అప్పుడు శాస్త్రవేత్తగా ఉన్నాడు. ప్రయాణం 46 ఏళ్లకు 100 రాకెట్ ప్రయోగాల మైలురాయి దాటింది. మొత్తం 46 ఇయర్స్ అయినాయి. 46 ఇయర్స్లో 100 ప్రయోగాలను ఇస్రో అనేది చేసింది. ఫస్ట్ ప్రయోగం 1976 SLV-3 అనే రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారు ఏంటనేది ఇవన్నీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటుంది. అక్కడ మనం చూసుకొని చదువుకోవాలన్నట్టు. వచ్చే 5 ఏళ్లలో 200 ప్రయోగాలు మార్కును అందుకుంటామని ఇస్రో అధినేత, ఇప్పుడు మనకి ఇస్రోకు కొత్త అధినేత వచ్చాడు కదా, వి నారాయణ్ ధీమా వ్యక్తం చేశాడు. మొత్తం 46 ఏళ్లలో 100 ప్రయోగాలు చేస్తే ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో మాత్రం ఇంకా మిగిలిన 100 ప్రయోగాలు చేసి 200 మార్కును చేరుకుంటామని వి నారాయణ్ తెలిపాడు. ఇది ఇస్రోకి సంబంధించి ఫస్ట్ ప్రయోగం ఎప్పుడు జరిగింది అనేది మనం ఒకసారి సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వెళ్ళి ఆ సబ్జెక్ట్ అనేది దానికి సంబంధించి చూసుకుందాం. ఎందుకంటే ఇది ప్రజెంట్ న్యూస్లో ఉంది కాబట్టి దాన్ని కోరిలేట్ చేసుకుంటూ చదువుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ హాకీ జట్టు సారథిగా సలీమా అని ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ప్రథమ్ సంస్థ వార్షిక విద్యాస్థాయి నివేదిక అస్సర్ అంటారు. దీన్ని అస్సర్ 2024 అనేది. అస్సర్ 2024 అనేది దేనికి సంబంధించిందంటే విద్యా సంస్థలకు సంబంధించింది. ప్రథమ్ సంస్థ వార్షిక విద్యాస్థాయి నివేదిక అంటారు. అస్సర్ 2024. ఈ సర్వే ప్రకారం అంకగణితంలో భాగమైన భాగాహారం తీసివేతల్లో సరిగా చేయాల్సిన విద్యార్థుల శాతం అనేది తగ్గుతూ వస్తుందని, ఇందులో మన తెలంగాణ అనేది కొంత మెరుగ్గానే ఉందని నివేదిక అనేది తెలుపుతుంది. అంకగణితంలో భాగమైన భాగాహారాలు, తీసివేతలు, కూడికలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని ఎవరెవరంటే 3వ తరగతి విద్యార్థులు, 8వ తరగతి విద్యార్థుల్ని కన్సిడర్ చేసి వాళ్ళను ఒక సర్వే నిర్వహిస్తే అందులో ఆ అంకగణితంలో కొంచెం వెనుకబడి ఉన్నారు. కానీ మన తెలంగాణ విద్యార్థులు అనేది కొంచెం పర్వాలేదు, మెరుగ్గానే ఉందని ఈ నివేదిక చెప్పింది. 27 రాష్ట్రాల్లో మన తెలంగాణ అనేది 13వ స్థానంలో ఉంది. అసర్ నివేదిక ప్రకారం తెలంగాణ అనేది 13వ స్థానంలో ఉంది. 3వ తరగతి విద్యార్థులు 23.90%, 8వ తరగతి విద్యార్థులు 38.50% మంది సరిగా చేశారు. ఇట్లా 3వ తరగతి విద్యార్థుల్లో మాత్రం 13వ స్థానంలో ఉంటే 8వ తరగతి విద్యార్థులు ఎంతమంది సరిగా చేశారంటే 38.50%. ఇందులో 8వ తరగతి విద్యార్థులకు సంబంధించి 12వ స్థానంలో ఉంది అసర్ 2024 నివేదిక ప్రకారం. ఇది అసర్ 2024కు సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా ఇందులో ఇంకోటి మాతృభాషలో పాఠాన్ని తప్పుగా లేకుండా చదవటంలో 3 నుంచి 5 తరగతులకు సంబంధించి TS అనేది 24వ స్థానంలో ఉంది. మాతృభాషలో పాఠాలు తప్పుగా లేకుండా చదవడంలో అంటే మాతృభాషలోని పాఠాలు సరిగా తప్పుగా లేకుండా చదవడంలో మాత్రం 27 రాష్ట్రాల్లో 24వ స్థానంలో ఉందంటే కొంచెం వెనుకబడి ఉందని చెప్పుకోవాలి. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులను తీసుకోవడం జరిగింది. ఇది అసర్ 2024. ఇంకోటి పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న రైతు సంఘాల నుంచి TS
పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, దీన్ని టీజీ రెడ్కో అంటారు, తాజా దరఖాస్తులకు ఆహ్వానించింది. టీజీ రెడ్కో అనేది సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఆసక్తి గల రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ఈ టీజీ టెడ్కో అనేది తాజాగా ఒక దరఖాస్తులను స్వీకరించడానికి రైతులను ఆహ్వానించింది. ప్రధానమంత్రి కిసాన్ సురక్ష ఊర్జా ఏవ ఉత్థాన్ మహాభియాన్ పిఎం కుసుమ్ అంటారు. దీని కింద రాష్ట్రంలో 4000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటుకు కేంద్రం ఇటీవల అనుమతి ఇచ్చింది. దీని గురించి మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో కూడా చూసాము. మళ్ళీ దానికి సంబంధించింది ఇంతకుముందు మనం ఏం చూసామంటే, ఇప్పుడు ఈ పిఎం కుసుమ్ కింద సోలార్ ప్లాంట్ మనము వీళ్ళు ఉన్నారు కదా, మహిళా స్వయాక బృందాలకు 1000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వాళ్ళకు ఎంకరేజ్మెంట్గా ప్రతి డిస్టిక్కి ప్రతి ఒక్క మహిళా సంఘానికి 1 మెగావాట్ చొప్పున కేటాయించారని ఇంతకుముందు కొన్ని డేస్ క్రితం చదివాం కదా. ఇప్పుడు అదే సేమ్ రైతులకు ఇప్పుడు అవకాశం కల్పించారు. రైతులకు ఏమో 3000 మెగావాట్లను కేటాయిస్తే మహిళా సంఘాలకు మాత్రం 1000 మెగావాట్లను కేటాయించడం జరిగింది పిఎం కుసుమ్ కింద. ఒక్కో రైతు కనీసం 0.5 నుంచి 2 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తారు. అదే వీళ్ళైతే 0.5 నుంచి 2 మెగావాట్ల వరకు ఉత్పత్తి చేసుకోవచ్చు. అదే స్వయాక బృందాలకైతే 1 మెగావాట్ వరకు అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు రాబోయేది సమ్మర్ కదా, ఉష్ణోగ్రత అనేది విపరీతంగా పెరుగుతుంది. అసలు ఈ ఉష్ణోగ్రత అనేది 2023-24లో హయ్యెస్ట్ టెంపరేచర్స్ అనేవి నమోదయ్యాయి. 23 హయ్యెస్ట్ అనుకుంటే దానిని 2024 కూడా అధిగమించిందని, అవి హయ్యెస్ట్ టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అని మనం ఇంతకుముందు కూడా ఒకసారి డిస్కషన్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు టెంపరేచర్ అనేది ఈ అధికంగా ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఏంటనేది ఒకటి ఇచ్చారు. 1980ల నుంచి సముద్రాలు దశాబ్దానికి 0.06 డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున వేడెక్కగా 2019-23 మధ్య కాలంలో 0.27 డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున వేడెక్కాయి. 1980 నుంచి 0.06 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు సముద్రాలు అనేవి వేడెక్కేవి. కానీ 2019-23 నుంచి గమనిస్తే అది 0.27 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడెక్కుతున్నాయి. భూమి మీద సముద్రాలు 4 దశాబ్దాల క్రితం కన్నా ఇప్పుడు 4 రెట్లు ఎక్కువగా వేడెక్కిపోతున్నాయని అంతర్జాతీయ పరిశోధకులు కనుగొన్నారు. ఈ సముద్రాలు అనేవి అప్పటితో పోల్చుకుంటే 4 రెట్లు ఎక్కువగా వేడెక్కుతున్నాయి. కారణం ఏంటంటే కర్బన ఉద్గారాలు, సేమ్ మనం పొల్యూషన్ అని చెప్పుకుంటాం కదా, ఈ కర్బన ఉద్గారాలు పెరిగిపోవడంతో సూర్యుడి నుంచి భూమికి చేరే ఉష్ణం కన్నా భూమి పరావర్తనం చెందించే ఉష్ణం అనేది తక్కువైపోయింది. కర్బన ఉద్గారాలు పెరిగిపోవడం వల్ల మెయిన్ సూర్యుడి నుంచి మనకు భూమికి ఉష్ణం అనేది చేరుతుంది. మరి అదే లెవెల్లో భూమి నుంచి కూడా అంత ఉష్ణం అనేది పరావర్తనం చెందాలి. అది పరావర్తనం చెందకుండా మన భూమి మీదే ఉండడం వల్ల అది సముద్రాలు కానీ భూమి కానీ విపరీతంగా వేడెక్కిపోతుంది. దాని ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదైపోతున్నాయి. దీంతో భూమి ప్రెషర్ కుక్కర్ లాగా, మనం ప్రెషర్ కుక్కర్లో వంట చేసినప్పుడు ఏమవుతుంది, లోపల ప్రెషర్ ఎక్కువై అది విజిల్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. కానీ మనకు అది బయటకు వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ మన భూమి మీద ఆ ప్రెషర్ అనేది పోవట్లేదు, కుక్కర్ లోపలే ఉండిపోతే ఏమవుతుంది, విపరీతంగా కుక్కర్ బ్లాస్ట్, ప్రెషర్ వెళ్ళకపోతే కుక్కర్ అనేది బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉందిగా. అదేవిధంగా కింద మనం వేడి ఎక్కువైన కొద్దీ ప్రెషర్ అనేది కూడా పెరిగి ప్రెషర్ అనేది విజిల్ ద్వారా వెళ్ళిపోవాలి. కానీ మనకు ఈ పరావర్తనం అనేది చెందట్లేదు, ఆ ప్రెషర్ అనేది అందులోనే ఉండిపోతుంది. కాబట్టి వేడి లోపల విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు విజిల్ అనే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు విజిల్ అనే ఆప్షన్ లేదు, ఉన్నా కూడా ఈ మన పొల్యూషన్, ఈ కర్బన ఉద్గారాల వల్ల వేడి ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉండడం వల్ల టెంపరేచర్స్ మరి సముద్రాలు కూడా వేడెక్కుతున్నాయని ఈ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అతను ఎవరంటే బ్రిటిష్ అధ్యయనకర్త క్రిస్ మర్చెంట్ దీన్ని ఈ విధంగా టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతున్నాయని హెచ్చరించారు. ఇది మన భూమి సముద్రాలు వేడెక్కడానికి కారణం. ఇది జనవరి 30కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఓకేనా ఫ్రెండ్స్?
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.